ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం చూస్తున్నాం మేడం, రెగ్యులర్గా మనం సిల్వర్ చూస్తున్నాం కదా, సిల్వర్ మీద మనకి గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇవాళ యాక్చువల్గా గోల్డేనా అని మనమే సంభ్రమాశ్చర్యాలకు గురైపోయేంత విధంగా ఉన్నాయి మేడం ఈరోజు కలెక్షన్. కంప్లీట్గా గోల్డ్ కలెక్షన్, గోల్డ్ పెండెంటే అంటే నమ్మే విధంగా ఉన్నాయి అన్నమాట. సో ఈరోజు మనం చూస్తున్నాం మేడం, మ్యాక్సిమం నవరత్న కలెక్షన్ చూస్తున్నాము. అలానే పగడంలో కూడా పెండెంట్ వచ్చింది. లక్ష్మీదేవి కూడా చాలా రోజుల నుంచి రీస్టాక్ కోసం అడుగుతున్నారు, అది కూడా వచ్చింది మేడం. అన్నిటికీ కూడా మనకి బ్యాక్ సైడ్ చేంజబుల్ ఆప్షన్ ఉందన్నమాట. సో దట్ మల్టిపుల్ ఐటమ్స్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనం మేకింగ్ కూడా చేసేసాం మేడం, డైరెక్ట్గా మేకింగ్ చేసేసి రెడీగా పెట్టామన్నమాట. ఇది నవరత్న పెండెంట్ ఇన్ యాంటిక్ కలెక్షన్ అనమాట. అంటే గోల్డ్ అండ్ యాంటిక్ మీకు మిక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, మధ్యలో వచ్చేసరికి ఒక పింక్ స్టోన్ వచ్చింది మేడం. మీరు ఇది చూసినట్లయితే ఈ లాకెట్ చుట్టూరా నవరత్నాలు ఉన్నాయి మేడం. ఈ నవరత్నాలు కూడా డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి కాకుండా. ఫస్ట్ ముత్యం వచ్చింది మేడం, చూస్తున్నారు కదా. దానికి అటు సైడ్ ఇటు సైడ్ పగడాలు రన్ చేసాం. అటు పక్కన ఇటు పక్కన మళ్ళీ ఎల్లో, ఆ తర్వాత ఇంకొక కలర్ హనీ కలర్, తర్వాత నీలాలు, వైట్ సీజెడ్స్, తర్వాత పచ్చలు, మళ్ళీ పిలికన్ రాయి అంటాం కదా మేడం, అది. సో ఇవన్నీ కూడా మొత్తం నవరత్నాలు అన్నీ కూడా టూ టైమ్స్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లవర్కి అటు సైడ్ ఇటు సైడు పీకాక్ రన్ అయింది మేడం, రివర్స్లో పీకాక్ అనమాట. ఇక్కడ పీకాక్ చూసినట్లయితే యాంటిక్ లాగా ఉంది, పైన ఫ్లవర్ వస్తుంది, కిందంతా మీకు రియల్ కర్బూజా బీడ్స్ వేసాం మేడం. అట్లానే మీరు చూసినట్లయితే ఇక్కడ బీడ్స్ చూసారా, కింద అల్లినవి కూడా సిల్వర్తో కింద అల్లిన తీగ ముత్యాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి 2mm సైజ్ మేడం, చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది మేడం ఐటము. సో దీనికి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాం మేడం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2-way ఫిక్సేషన్ కావాలంటే 2-way ఫిక్సేషన్ ఉంది మేడం, లేదండి నేను చేంజబుల్ వేసుకుంటానంటే చేంజబుల్ కూడా ఉంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసరికి 4175 మేడం, 4175. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో క్లాసీగా ఉంది మేడం. ఈరోజు చూపించిపోయే ప్రతి ఐటము కూడా ఇది దీనికి సెట్ కాదు అంటానికి లేకుండా ఉంది మేడం. ఓకే, మనం ప్రీషియస్ బీడ్స్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, అంత బాగున్నాయి ఇవి. నెక్స్ట్ చూస్తున్నాను మేడం, సో బ్యూటిఫుల్, సో ప్రెటీ అంటారు కదా, అలా ఉంది. అమ్మవారు కూర్చుని ఉన్నారు మేడం కమలంలో. మీరు మిస్ చేసుకోకండి, వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఇలాంటి పెండెంట్స్ తీసుకోండి. దీనికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాము, అప్పుడు అవి కూడా మీరు అటాచ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లక్ష్మీమాత అమ్మవారు కూర్చుని ఉన్నారు మేడం. నవరత్నాలు, మొత్తం నవరత్నాలే మేడం. చూడండి, నేను చెప్పాను కదా ఇందాక, నవరత్నాలు అంటే ఇప్పటివరకు మనం ఓన్లీ సింగిల్ స్టోన్ చూసేవాళ్ళం. అంటే సపోజ్ ముత్యం వచ్చింది అనుకోండి, ఒకటే ముత్యము అట్లా వచ్చేది. ఇప్పుడు అలా కాదు, 2 ముత్యాలు, 2 గోమేధికాలు, 2 పగడాలు, 2 ఎమతిస్లు, అట్లా అన్ని కలర్స్ మిక్స్ అయ్యేలాగా అన్ని 2 పీసెస్ రిపీటెడ్ అయ్యేటట్టుగా చూసారనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 6350 రూపీస్ మేడం. సాలిడ్గా ఉంది, వెయిట్ ఉంది మేడం. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ చేంజబుల్ ఉంది మేడం. ఆల్మోస్ట్ మీకు 7mm వరకు ఈజీగా పట్టేస్తుంది, 7mm సైజ్ బీడ్స్ వరకు ఈజీగా పట్టేస్తుంది మేడం. చాలా క్యూట్గా ఉంది చూడండి మేడం. ఇప్పుడు చూస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి పెండెంట్ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసరికి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉంది. కింది డ్రాప్స్ కూడా మనం రూబీ అండ్ ఎమరాల్డ్ కర్బూజాస్ యూజ్ చేసాం మేడం. కంప్లీట్గా శంఖంకేమో మనకి రూబీ యూజ్ చేసాము, చక్రంకి వచ్చేసి చక్రం కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. కిందంతా మనకి తోమాల, ఇక్కడ కింద చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. కిందంతా పింక్ స్టోన్స్ వచ్చాయి. కంప్లీట్గా మీకు వెనకాల మనకి కిరీటం వెనకాల వచ్చే ప్లేస్లో కూడా సీజెడ్ స్టోన్సే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 3400 రూపీస్ అండి, 3400 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం. ఇది నాన్ గాడెస్ అనమాట, అంటే దేవతా మూర్తులు ఏమీ లేకుండా ఏదైనా ఫ్యాన్సీ బీడ్స్కైనా అటాచ్ చేసుకునేటట్టు అట్లా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకి పీకాక్ ఉంది కదా మేడం, పీకాక్ కన్ను పింక్ కలరు, బాడీకి వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ యూజ్ చేసాము. కింద చూసినట్లయితే పగడాలు, ఎల్లో స్టోన్స్, అలాగే రెడ్డిష్ స్టోన్స్ యూజ్ చేసాము. కిందంతా మళ్ళీ మనకి రియల్ కర్బూజా బీడ్స్ విత్ స్వరోస్కి పల్స్ యూజ్ చేసాము. మొత్తం మేకింగ్ అయిపోయింది మేడం, రెడీ టు వేర్ అనమాట. బ్యాక్ సైడ్ అనేది మనకి ఇట్లా ఉంటుంది, 6mm సైజ్ వరకు పడుతుంది. ఓకే మేడం, 6mm సైజ్ వరకు పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 2825 రూపీస్ అండి, 2825. ఫ్యాన్సీగా ఉంటుందన్నమాట పెండెంట్, రెగ్యులర్ ట్రెడిషనల్ పెండెంట్ లాగా కాకుండా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు పికాక్ చూసినట్లయితే పికాక్కి పక్కన లతలు అన్నీ కూడా మనకి వైట్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి.
మేడం ఇప్పుడు చూడండి కొంచెం హెవీ లుక్ వస్తుంది మేడం, ఇది హెవీ లుక్ వస్తుంది అనమాట. బోత్ సైడ్స్ పీకాక్స్ రివర్స్లో ఉన్నాయి మేడం. పైన ముత్యం ఫిక్స్ చేసాము, కింద వచ్చేసరికి మళ్ళీ మనకి గ్రీన్ స్టోను, మళ్ళీ అక్కడ వైట్ సీజర్స్ యూజ్ చేసాము. పీకాక్లో కూడా వైట్, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్నాయి. మధ్యలో వచ్చేసరికి ఓవెల్ షేప్లో పింక్ వచ్చినాయి, చుట్టూరా మళ్ళీ నవరత్నాలు వచ్చినాయి మేడం. అలానే కింద కూడా నవరత్నాలు వచ్చినాయి, గమనించండి మేడం. మొత్తం నవరత్నాలు చాలానే వచ్చాయి, ఇందులో చాలాసార్లు వచ్చాయి, 2-3 టైమ్స్ రిపీట్ అయినాయి. కిందంతా మళ్ళీ సీజెడ్ వర్క్ వచ్చింది, కింద మీకు మళ్ళీ హ్యాంగింగ్స్ వచ్చాయి మేడం. స్ట్రాబెర్రీ హ్యాంగింగ్స్ యూజ్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసరికి 6125 రూపీస్ మేడం. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ మీరు ఫిక్స్ చేసుకుంటాను అంటే టూ సైడ్స్ ఫిక్స్ చేసుకునే ఆప్షన్ ఉంది మేడం. లేదండి నేను తీసుకుని వేసుకుంటాను, నాకు మల్టిపుల్ పర్పస్ కోసం కావాలి అనుకున్నట్లయితే దీన్ని మల్టిపుల్ పర్పస్ కోసం 7mm సైజ్ వరకు పడుతుంది మేడం. అండ్ దట్టు ఇక్కడ ఓపెన్ ఉంది మేడం, మీరు 12mm సైజ్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ చూపిస్తున్నాను మేడం, 6125 రూపీస్, 6125 రూపీస్ ఓన్లీ మేడం. నెక్స్ట్ చూద్దాం మేడం. ఇది వచ్చేసరికి ఇంకా యూనిక్గా ఉంది మేడం. ఇది చూడండి, ఇది చాలా యూనిక్గా ఉందన్నమాట. మనం రెగ్యులర్గా రౌండ్ కానీ ఓవెల్ కానీ చూస్తూ ఉంటాము, రౌండ్ ఆర్ ఓవెల్ చూస్తూ ఉంటాము. దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ మేడం. రెక్టాంగులర్ బిట్ ఉంది, దాని చుట్టూరా మళ్ళీ మనకి హెక్సగాన్ లాగా ఒక సీజెడ్ స్టోన్స్ వచ్చాయి, దాని చుట్టూరు నవరత్నాలు. మళ్ళీ ఆ రెండు కూడా మనకు ఒక పీకాక్ రివర్స్లో నించుంటే ఎట్లా అయితే ఫిట్ అయి ఉంటుందో అలా ఉంది. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది చూడండి మేడం. ఇక్కడ ఒక తమలపాకు లాంటి స్ట్రక్చర్ ఆకు వచ్చింది, దాని తర్వాత మీకు పీకాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, ఫెదర్స్ ఉండేటట్టు డిజైన్ చేశారనమాట. ఇది యాంటిక్ పాలిష్ వచ్చింది, ఇది గోల్డ్ పాలిష్ వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే టోటల్ సెట్ అంతా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 4450 రూపీస్ అండి. కిందంతా కూడా రియల్ స్ట్రాబెర్రీస్ అండ్ రియల్ స్వరోస్కి యూజ్ చేసాము. ఇదిగోండి మేడం, బ్యాక్ సైడ్ చేంజబుల్ ఆప్షన్ ఉందండి, బ్యాక్ సైడ్ చేంజబుల్ ఆప్షన్ ఉంది. అలానే ఇది కూడా మూవబుల్ అనమాట, అంటే మీరు ఎక్కువ లిఫ్ట్ చేయొద్దు, జస్ట్ ఒక థ్రెడ్ని మాత్రం ఇలా ఎక్కించుకోగలిగితే చాలు, ఎంత లావు పూసలైనా ఎక్కేస్తాయి. ఓకే, దీని కాస్ట్ వచ్చి 4450 రూపీస్ మేడం. మేడం నెక్స్ట్ చూద్దాం మేడం, మనం పీకాక్లోనే కొంచెం చిన్న సైజ్ చూద్దాము. ఇందాక మనం చూసిన మోడల్ లాంటి మోడలే, కొంచెం చిన్న సైజ్ వస్తుంది, 3050 రూపీస్ పడుతుంది మేడం. ఇది స్ట్రాబెర్రీస్ కూడా మీకు ఇట్లా లీనియర్గా లేవు మేడం, ఒక ట్రయాంగులర్ షేప్లో మెట్లు ఎక్కుతున్నట్టు, ఎట్లా కింద నుంచి పైకి ఇట్లా మెట్లు ఎక్కుతున్నట్టు కానీ మెట్లు దిగుతున్నట్టు కానీ అట్లా డిజైన్ చేశారనమాట. అంటే క్రాస్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ మధ్యలో నవరత్నాలు వచ్చాయి, మిగిలిందంతా సీజెడ్ స్టోన్స్ వచ్చాయి మేడం. 3050 రూపీస్ దీని కాస్ట్ అండి. బ్యాక్ సైడ్ ఇట్లా చేంజబుల్ హుక్ ఉంది మేడం. ఓకే, చేంజబుల్ హుక్. నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం, ఈరోజు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది చూడండి మేడం, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ పోల్కి వర్క్ మేడం. కింద కూడా మీకు రూబీ డ్రాప్స్ యూస్ చేసాం. రూబీ డ్రాప్స్ కూడా 2 స్టెప్ అనమాట, ఒకటి రూబీ, పైన స్వరోస్కి యూజ్ చేసాం. సో దీనివల్ల డిఫరెంట్ లుక్ ఉంది అండ్ అచ్చంగా గోల్డ్, అచ్చు గుద్దినట్టు గోల్డే మేడం. 92.5 సిల్వరే కానీ గోల్డ్ లుక్ వచ్చింది. మధ్యలో రూబీ వచ్చింది, చుట్టూరా వైట్ సీజెడ్స్ పోల్కి వర్క్లో వచ్చినాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3325 రూపీస్ మేడం. ఇందులోనే మనకి నవరత్న ఉంది, గ్రీన్ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను మేడం. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇట్లా చేంజబుల్ ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, ఇక్కడ సేమ్ పెండెంట్ ఉన్నప్పటికీ కూడా సేమ్ పెండెంట్ సేమ్ కాస్ట్ ఉండాలని లేదు. ఈ పెండెంట్ సపోజ్ అనుకుందాం 3325 ఉంది, ఇగో చూడండి నవరత్నాది ఓన్లీ 3000 ఉంది. అంటే వెయిట్ అనేది అటు ఇటు స్లైట్గా వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, మేకింగ్ చేసేటప్పుడు ఇది హ్యాండ్ మేడ్ కదా మేడం, మిషన్ మేడ్ కాదు కాబట్టి హ్యాండ్ మేడ్ అన్నప్పుడు మాకు కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది చూడండి, సో రిచ్ అండ్ ఎలిగెంట్గా ఉన్నటువంటి నవరత్న పెండెంట్ మేడం, దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కింద కూడా మనం ఎమరాల్డ్ డ్రాప్స్ యూజ్ చేసాము, సేమ్ చేంజబుల్ హుక్కే ఉంది. 3000 రూపీస్ కాస్ట్ మేడం, మిస్ చేసుకోవద్దు. సూపర్ అంటే సూపర్ ఉంది కలెక్షన్. ఓకే, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి మేడం, మనము శ్రావణ మాసానికి కావాల్సినవన్నీ ఒకటొకటి అమర్చి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తున్నాం మేడం, ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషను, బట్ కింద మాత్రం రూబీ డ్రాప్స్ యూజ్ చేసాము. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఇది గ్రీన్ అయినప్పటికీ కూడా మల్టీ కలర్ మీద యూజ్ చేసుకునేటట్టు డిజైన్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసరికి 3350 రూపీస్ మేడం. 3350, చాలా బాగుంది, ఆసమ్గా ఉంది మేడం. మిస్ చేసుకోకండి. నేను ఇప్పుడు 3 కలర్స్ ఒకేసారి చూపించేసిన, అలానే మూడింటి ప్రైస్ కూడా పెట్టేశాను పక్కనే ట్యాగ్స్తో సహా చూసుకోండి. పింక్ వచ్చి 3325, నవరత్న 3000, గ్రీన్ వచ్చేసి 3350. నెక్స్ట్ చూస్తున్నాం మేడం, చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు కంప్లీట్గా పగడాల నాకు కావాలండి అని. సో ఇవాళ మనం కంప్లీట్ పగడాల సెట్తో వచ్చేసాం మేడం. ఇవన్నీ కూడా
తమలపాకులు లాంటి ఆకులు మేడం ఇవి చూడండి, తమలపాకుల్లాగా ఉంది డిజైన్. ఎడ్జెస్కి వచ్చేసరికి మధ్యలో ముత్యం ప్లేస్ చేసాము, దాని చుట్టూరా సీజెట్స్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి 2400 రూపీస్ మేడం, 2400. మేడం నెక్స్ట్ మనం చిన్నపిల్లలకి యూజ్ చేయాలనుకున్నాము, లేదా మనకి ఏదైనా బుజ్జి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, వాటికి మనం గోల్డ్ వేసుకుందామా వద్దు, బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు సిల్వర్కి వెళ్ళండి మేడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి పింక్ స్టోన్ ఉంది. ఈ పింక్ స్టోను దీని కాస్ట్ వచ్చేసరికి 1075 మేడం. కింద రియల్ రూబీ వస్తుంది మేడం. చూడండి మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది, అది కూడా ఒక రెక్టాంగులర్ బిట్ మేడం. నెక్స్ట్ మళ్ళీ రెక్టాంగులర్ బిట్ అంతా సీజెడ్ స్టోన్స్, మళ్ళీ తర్వాత రెక్టాంగులర్ బిట్స్ ఓవెల్ షేప్లో సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. పైన చేంజబుల్ హుక్. సపోజ్ ఇది ఉందనుకోండి మేడం, మన పిల్లలకి గోల్డ్ చైన్లో అయినా మనం వేసేసుకోవచ్చు. కొద్దిగా లావుగా ఉన్న గోల్డ్ చైన్కి వేసుకున్నా కూడా చాలా రిచ్గా ఉంటుంది మేడం. మీకు చెప్పడం మర్చిపోతున్నాను, అంటే రెగ్యులర్గా మనకు అందరికీ తెలిసిందే కదా, ఇది 92.5 సిల్వరు. ప్రతిదానికి 92.5 అని మీకు హాల్మార్క్ వేసే ఉంటుంది మేడం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఇది మాత్రం చాలా రోజుల నుంచి మన కస్టమర్ వెయిట్ చేస్తున్నారు మేడం, రీస్టాక్ ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు నన్ను. సో ఇవాళ రీస్టాక్ చేసేసాం మేడం. ఇదిగోండి లక్ష్మీమాత, కింద డైరెక్ట్గా మేకింగ్తో రీస్టాక్ చేసేసాము. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ యూజ్ చేసాం లక్ష్మీమాత, యాంటిక్ లక్ష్మీమాతకి 1275 మేడం. ఇది 1575 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 1275. దీనికైతేనేమో కర్బూజా యూజ్ చేసాం, దీనికి స్ట్రాబెర్రీ యూజ్ చేసాం, దీనికి పింక్ కర్బూజా యూజ్ చేసాం మేడం. సో మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఓకే మేడం, అన్నిటికీ సిల్వర్ అన్నిటికీ కూడా ఒక్కటి బ్రెయిన్లో మెన్షన్ చేస్తున్నాను, ఏంటి అంటే స్లైట్ వేరియేషన్ ఉంటుంది. 100-200 లోపు మీకు కాస్ట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మేడం, ఇది సిల్వర్ ప్రైస్ పెరగడం వల్ల మీకు ఈ రేట్స్ ఉన్నాయి. సిల్వర్ ప్రైస్ తగ్గినప్పుడు తగ్గుతూ ఉంటుంది, ప్రైస్ పెరిగినప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే మన బేస్ మెటల్ లోపల సిల్వర్ కాబట్టి ప్రపోర్షనేట్గా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం. ఓకే అండి, ఇది ఈరోజు కలెక్షన్ మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్స్ తీసేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సో క్యూట్గా ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. ఓకే మేడం, బాయ్.